పోలింగ్కు సర్వం సిద్ధమైంది. అంతకంటే ముందు ఒక్క విషయం మనం మాట్లాడుకోవాలి. అసామాన్యుల కంటే సామాన్య ప్రజలే చైతన్యవంతులని పలు ఎన్నికల్లో ఇప్పటికే రుజువైంది. సరిగ్గా మరో గంటలో ప్రారంభం కాబోయే ఓటింగ్ కోసం ముందు వరుసల్లో నిలబడేది కూడా సామాన్యులే. అభిప్రాయాలను బహిరంగంగా దండోరా వేసే అలవాటు సామాన్యుల్లో బాగా తక్కువ. సోషల్ మీడియా అనే రావి చెట్టు అరుగు మీద కూర్చుని విశ్లేషణలు చేసే వెసులుబాటు కూడా సామాన్యులకు ఉండదు. ఫేస్బుక్లో ముఖం చూసుకుని తలదువ్వుకోవడం వారికి చేత కాదు. ఇన్స్టాగ్రామ్లో తమ భావాలను తూకం వేయటం కూడా వారికి రాదు. వాట్సాప్ చాటింగ్లలో డిబేట్ చేసే సామర్థ్యం అసలే ఉండదు. ఒక్కటి మాత్రం నిజం, జీవితానుభవంతో రాయి ఏదో రత్నమేదో గుర్తించగలిగిన నేర్పరితనం మాత్రం సామాన్యులకు ఉంటుంది. తమకు మంచి చేసే వారెవరు, తమను మాయ చేసే వారెవరో గుర్తించగలిగిన తెలివి వారికి ఉంటుంది. ఎన్నికల సందర్భంగా ఏర్పాటవుతున్న రాజకీయ తిరునాళ్లను వారు గమనిస్తూనే ఉన్నారు. పులివేషగాళ్ల వీరంగాలను పరికిస్తూనే ఉన్నారు. బూతు కూతలనే బాణాలుగా మార్చుకున్న వారి నోటి కంపును కూడా సామాన్యులు భరించారు. అబద్ధాలకు పసుపు రంగు పూసే ఈనాటి రోత పత్రికల బాగోతాన్ని కూడా వారు మౌనంగా గమనిస్తున్నారు. 100 గొడ్లను తిన్న రాబందులు ఒక్కొక్కటిగా వచ్చి వేదికలపై వాలుతుంటే, హరికథలు చెబుతుంటే సామాన్యుడు విని భరించారు. సామాన్య ప్రజల స్వభావం సాదాసీదంగా ఉంటుంది సార్. సూటిగా సుత్తి లేకుండా ఉండే సందేశాలను మాత్రమే వారు అందుకుంటారు. సందేశం లేని ప్రసంగాలు వారిని కదిలించలేవు. సినిమా వేషగాళ్లు, టీవీ హాస్యగాళ్లు వేసే పిల్లి మొగ్గల వినోదం వారిని ప్రభావితం చేయలేదు. ఈ ప్రచార పర్వంలో ఒకే ఒక సూటి సందేశం జనం మెదళ్లలో బలంగా నాటుకున్నట్లు కనిపించింది. మీ ఇంటికి మంచి జరిగితే ఓటేయండి ఇచ్చిన పిలుపు ప్రభంజనమై వ్యాపించింది. మన ఓటు వల్ల మన కుటుంబాలకు మంచి జరుగుతున్నప్పుడు మన ఓటు మరింత చైతన్యవంతం కావాలి. ఆ మంచిని కొనసాగించాలి. జన సముద్రం పోటెత్తినట్లుగా ఓటేయాలి. మన ఇల్లు, మన పిల్లలు బాగుండాలి. మన పాడి పంట వృద్ధి కావాలి. అమ్మల ఆత్మ గౌరవం ఇనుమడించాలి. మధ్య దళారీలు, పెత్తందారులు మన పురోగతికి అడ్డుపడని వ్యవస్థ కొనసాగించాలి. మన బతుకులు ఒక్కో మెట్టును అధిరోహించాలి. మన తలరాతలు శుభం పలకాలి. ఈ పరిణామాలకు మనం వేసే ఓటు దోహదపడుతుంటే మనం ఎందుకు బద్దకించాలి? రండి ఓటేద్దాం. పోలింగ్ సెంటర్ను ఓట్ల వర్షంతో తడిపేద్దాం. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం. మంచిని గెలిపిద్దాం, వంచనను తరిమేద్దాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇంటింటి భవిష్యత్తు మరింత గొప్పగా మారాలంటే, సాగు మరింత లాభసాటిగా మారాలంటే, విద్యా ప్రమాణాలు మరింత ఉన్నతంగా మారాలంటే, మన పిల్లలు ప్రపంచ స్థాయికి ఎదగాలంటే, ప్రతి ఇల్లు సంక్షేమంతో సుభిక్షంగా ఉండాలంటే, అభివృద్ధితో రాష్ట్రం దశ దిశ మారాలంటే, ఎవరికి ఓటు వేస్తే మన కలలు సాకారమవుతాయో, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు గొప్పగా మారుతుందో అలాంటి నాయకుని ఎన్నుకుందాం. అలాంటి పార్టీకి ఓటేద్దాం. ఇది ఒక తరం తలరాతను మార్చే గొప్ప అవకాశం సార్. ఆలస్యం వద్దు, అలసత్యం వద్దు, ఓటేయండి. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తోంది. సో ఒక్కసారి 2024 ఎన్నికలకి సంబంధించి డైనమిక్స్ ఏంటి ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనకి ఆంధ్రప్రదేశ్లో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 175, పార్లమెంట్ నియోజకవర్గాలు 25 వరకు ఉన్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలకి సంబంధించి డేటా ప్రస్తుతం మనం చూస్తున్నాం. మొత్తం అభ్యర్థుల సంఖ్యను కూడా ఒకసారి చూద్దాం. 175 అసెంబ్లీ స్థానాలకు ఎంతమంది పోటీ చేస్తున్నారు, 25 పార్లమెంటు స్థానాలకు ఎంతమంది పోటీ చేస్తున్నారు ఒకసారి చూద్దాం. 175 అసెంబ్లీ స్థానాలకు 2387 మంది పోటీ చేస్తున్నారు. అలాగే 25 పార్లమెంటు స్థానాలకు 454 మంది పోటీలో ఉన్నారు. ఇక ఒంటరి పోరు జరుపుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీలో 175 స్థానాలకు, లోక్సభ 25 స్థానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోంది. ఇదే సందర్భంలో మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే కూటమికి సంబంధించి 175 అసెంబ్లీ స్థానాల్లో ఎవరెవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నారో ఒకసారి స్క్రీన్ పైన మనం చూద్దాం. టీడీపీ 144 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తోంది. అలాగే బీజేపీ 10 స్థానాలలో పోటీ చేస్తోంది. రైట్. ఇక ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలున్నాయి. మొత్తంగా కూటమి పోటీ చేస్తున్న స్థానాలు కూడా మనం చూస్తున్నాం. టీడీపీ 17 స్థానాల్లో పోటీ చేస్తే జనసేన 2 స్థానాల్లో, బీజేపీ 6 స్థానాల్లో పోటీ చేస్తోంది.
రైట్. ఇక ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత, మహిళలు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు, థర్డ్ జెండర్ ఎంత అన్న సంఖ్య ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది. 4,14,887 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్ల సంఖ్య చూడండి, 2,10,50,615 మంది మహిళా ఓటర్లు ఉంటే ఇక పురుషులు 2,39,851 మంది ఉన్నారు. ఇక థర్డ్ జెండర్ కి సంబంధించి 3,421 మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం పోలింగ్ స్టేషన్లు ఎంతమంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు లాంటి డేటా కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. పోలింగ్ సిబ్బంది ఏకంగా 5.26 లక్షల మంది పోలింగ్ సిబ్బంది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మొత్తం విధుల్లో ఉన్నారు. అదేవిధంగా 12,438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలని ఇప్పటికే ఈసీ గుర్తించింది. అక్కడ పకడ్బందీ ఏర్పాట్లు కూడా చేసింది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఉన్న పోలింగ్ స్టేషన్లు 46,389. రైట్. అదే సందర్భంలో మనం చాలా ఆసక్తికరమైనటువంటి అంశం, చాలా ముఖ్యమైన అంశాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. మొత్తం వెబ్ కాస్టింగ్ సెంటర్లు ఎన్ని ఉన్నాయి, అందులో 100కు 100% వెబ్ కాస్టింగ్ ఎన్ని నియోజకవర్గాల్లో పెట్టారన్నది కూడా మనం స్క్రీన్ పైన చూడొచ్చు. వెబ్ కాస్టింగ్ సెంటర్లు ఎక్కడ చీమ చిటుకుమన్నా, అలాగే ఎటువంటి కదలిక జరిగినా, ఎటువంటి అలజడి రేగినా మొత్తం కూడా రికార్డ్ అయ్యేటట్టు ఈ వెబ్ కాస్టింగ్ సెంటర్లు కనిపిస్తున్నాయి. 29,897 మనకు వెబ్ కాస్టింగ్ సెంటర్లు ఉన్నాయి. 100కు 100% వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినటువంటి సెంటర్లు 14 నియోజకవర్గాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక 2019 డేటా ప్రస్తుతం మనం చూడబోతున్నాం. అత్యధిక పోలింగ్ జరిగిన జిల్లా ప్రకాశం జిల్లాకు సంబంధించి ఏకంగా 86.96% పోల్ పర్సంటేజ్ నమోదైంది 2019లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి సంబంధించి. ఇక అత్యల్ప ఓటింగ్ విశాఖ జిల్లాలో జరిగింది 72.52%. సో విశాఖ వాసులకి ఒక కీలకమైన విజ్ఞప్తి, అందరూ బయటకు రండి, ఓటేయండి. మీకు నచ్చిన నాయకుడిని ప్రజాస్వామ్యంలో ఎన్నుకునే ఏకైక రోజు ఈ రోజు ఒక్కరోజే. సో అర్బన్ విశాఖ పర్టిక్యులర్గా కొంత పోల్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. సో వాళ్ళంతా కూడా బయటకు వచ్చి ఓటేయాలని సాక్షి టీం మొత్తం విజ్ఞప్తి చేస్తోంది. 2019 పోలింగ్ నియోజకవర్గాన్ని చూద్దాం. ఇంతకుముందు జిల్లాను చూసాం, ఇప్పుడు నియోజకవర్గం వారీగా చూస్తే అత్యధిక పోలింగ్ నమోదైనటువంటి నియోజకవర్గం అద్దంకి. ఇక్కడ 86.96% పోలింగ్ నమోదైంది. అత్యల్ప ఓటింగ్ నమోదైనటువంటి నియోజకవర్గం విశాఖ వెస్ట్ 58.19% మాత్రమే. ఇంతకుముందు మీరు ఇచ్చినటువంటి పిలుపుని విశాఖ వెస్ట్ వాసులు గమనించాల్సి ఉంటుంది. అలాగే ఓటు వేయడానికి ప్రతి ఒక్కరూ రావాలి. ఆ నియోజకవర్గం ఈసారి 2024 ఎన్నికల్లో ముందు వరుసలో నిలబడాలి. ఎగ్జాక్ట్లీ. ఇక 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏం జరిగింది, సీట్ల శాతం ఏ విధంగా ఉంది, ఓట్ల శాతం ఏ విధంగా ఉంది మనం ప్రస్తుతం చూస్తున్నాం. 2019లో ఆంధ్రప్రదేశ్ బలాబలాలు చూస్తున్నాం. మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో 151 స్థానాల్ని కైవసం చేసుకుంటే టీడీపీ 23, జనసేన 1 స్థానం కైవసం చేసుకుంది. ఇక ఓట్ షేర్ కూడా చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 49.95% ఓట్ షేర్తో ఉంది. తెలుగుదేశం పార్టీ 39.17%, జనసేన 5.53% ఓట్ షేర్ని సాధించింది. రైట్. ఇక మరో ఆసక్తికరమైన అంశం, ఇంతకుముందు మీరు చెప్పిన అంశం ఒకసారి క్లియర్ గా మనం స్క్రీన్ పైన చూద్దాం. వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జేఎస్పీ ఓట్ల శాతం ఏ విధంగా 2019లో సాధించాయి. రికార్డు స్థాయిలో, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ఆర్సీపీ ఒక హిస్టరీ రికార్డ్ చేసింది. 49.95% ఓట్ షేర్ సాధించి 151 సీట్లతో అధికారంలోకి వచ్చింది. ఇక టీడీపీ 39.17%, దాదాపు 10% ఓట్ల షేరు తేడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. టీడీపీ కేవలం 39.17% ఓట్ షేర్తో 23 స్థానాలకే పరిమితమైంది. ఇక జేఎస్పీ 5.53%, కేవలం ఒకే ఒక అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే గెలుచుకోగలిగింది. సమయం చూస్తున్నాం మనం 6:08 ప్రస్తుతం మనకి క్లాక్ లో ఎగ్జాక్ట్ గా చూపిస్తున్న పరిస్థితి. సో మనం వివిధ పోలింగ్ స్టేషన్లకు వెళ్ళబోతున్నాం. మాక్ పోలింగ్ జరుగుతుంది, ఆ తర్వాత అసలు పోలింగ్ కి సంబంధించి క్యూ ఉంటుంది. 7 గంటల నుంచి పోలింగ్ కేంద్రాలకు అనుమతిస్తారు.